నిజామాబాద్ జిల్లాలో ఎంపీ ధర్మపురి అరవింద్ సమీక్షించారు. కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్లోని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటే కల్వకుంట్ల కుటుంబం సహించదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను గత ప్రభుత్వం అణగదొక్కేందుకు ప్రయత్నించిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలను కేసీఆర్ నిలిపివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు అరవింద్. నేను మనస్ఫూర్తిగా ఏదో రోజు మీ కోరిక నెరవేరుతుంది, నడుచుకుంటూ పోతా ఉండి ఒక 3-4 కాంతి సంవత్సరాలు నడిచినాక ఒకరోజు మీ కోరిక నెరవేరుతుంది. నడుస్తూ ఉండండి. ఇటనే డిస్కస్ చేస్తారు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతోటి, మన జిల్లా మాజీ ఎమ్మెల్యేతోటి క్యా హై భాయ్ మేడం కుచ్ కర్రే కతే అని ఒక టాపిక్ ఎత్తారు. ఎత్తితే ఎమ్మెల్యే అన్నాడ లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళకి జానీ వాకర్ ఇస్ ద ఇన్స్పిరేషన్, కీప్ వాకింగ్ అన్నాడు. రూల్ నెంబర్ 190, ఒక మెంబర్ రాజీనామా చేసినాక దాన్ని ఆపే అర్హత కూడా లేదు ఈయనకి. ఎట్లా ఆపుతావు ఫార్మాట్లో చేసినాక? ఏంది ములాఖాతు రేవంత్కి కవితకి? ఏంది ములాఖాత్? సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసిండు మీ మీడియా రిపోర్ట్లలో, మీ రిపోర్ట్లలో చూసిన. సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసి, అమ్మ నువ్వు రాజీనామా ఎందుకు చేసినావు, నువ్వు ప్రెషర్లో ఉన్నావు, మీ అయ్యలో కొట్టిండు పార్టీలకు వెళ్ళి నిన్ను, మీ అన్నయ్యలో కొట్టిండు ఇంట్లోకి వెళ్ళి నిన్ను, మీకెందుకే?